వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్ ట్యుటోరియల్. ఇది బైవేరియట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని జాయింట్ అంటే బైవేరియట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎక్స్ కామా వై ఫాలోస్ ఏ బైవేరియట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. Bivariate normal distribution of mu1 comma mu2 comma sigma 1 square comma sigma 2 square comma rho. ఓకేనా, ఇది బైవేరియట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డినోటేషన్. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బై ఎక్స్ అండ్ వేరియన్స్ ఆఫ్ వై బై ఎక్స్ వాల్యూ అడిగింది. ఇది రావాలంటే ఫస్ట్ వై బై ఎక్స్ అంటే ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. y by x follows a normal distribution of y తో స్టార్ట్ అయింది కాబట్టి mu2 ప్లస్ రో ఇంటూ సిగ్మా 2 బై సిగ్మా 1 ఎక్స్ మైనస్ mu1 కామా 1 మైనస్ రో స్క్వేర్ ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ 1 మైనస్ రో స్క్వేర్ ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఫస్ట్ది ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది వై బై ఎక్స్ వాల్యూ అన్నట్టు. నెక్స్ట్ ఈ సెకండ్ వాల్యూ ఏంటంటే వేరియన్స్ ఆఫ్ ది వై బై ఎక్స్ అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బై ఎక్స్ అనేది పెద్దగా ఉంది కాబట్టి మనం వేరియన్స్ ఆఫ్ వై బై ఎక్స్ సింప్లిఫై చేద్దాం. ఈజీ కూడా చిన్న ఉంటుంది. ఇక్కడ మనకు రో అంటే ఎంత, రో వాల్యూ ఎంత ఇచ్చిండు కాబట్టి వేరియన్స్ ఆఫ్ వై గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ రో అంటే 0.6 స్క్వేర్ ఇంటూ సిగ్మా 2 స్క్వేర్. సిగ్మా 2 స్క్వేర్ వాల్యూ ఎంత 25. ఓకేనా, 25 సిగ్మా 2 స్క్వేర్ వాల్యూ 25. ఇప్పుడు ఇక్కడ 0.6 హోల్ స్క్వేర్ అంటే 0.36 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 0.36 వస్తుంది. ఓకేనా, 0.36. ఇప్పుడు 1 మైనస్ 0.36 చేస్తే 0.64 ఇంటూ 25. ఓకేనా, 0.64ని పాయింట్లో రాస్తే 64/100 ఇంటూ 25. 25 1 25 4 4 1 4 16 అంటే మనకు వాల్యూ ఎంత, వేరియన్స్ ఆఫ్ వై బై ఎక్స్ వాల్యూ 16 వచ్చింది. ఆ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. కావాలనుకుంటే మీరు కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఒకసారి చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ ఈక్వల్ టు mu2 వాల్యూ ఎంత ఇచ్చింది డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. mu2 వాల్యూ 1 ప్లస్ రో వాల్యూ 0.6 సిగ్మా 2 వాల్యూ ఎంత 5. అది సిగ్మా 2 స్క్వేర్ వాల్యూ 25 అయితే సిగ్మా 2 వాల్యూ 5 అవుద్ది. డివైడెడ్ బై నెక్స్ట్ సిగ్మా 1 వాల్యూ అంటే 4 అవుద్ది. ఓకేనా, 4. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు 7 ఇచ్చిండు. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ 7 ఇచ్చిండు. నెక్స్ట్ మైనస్ mu1 వాల్యూ 3 వస్తుంది. ఓకేనా, 7 మైనస్ 3 అంటే 4 వస్తుంది. ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 0.6 ఇంటూ 5 0.6 ఇంటూ 5 అంటే 3 అవుద్ది. 1 ప్లస్ 3 అంటే 4. ఇదే మన ఆన్సర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బై ఎక్స్ వాల్యూ అండ్ వేరియన్స్ ఆఫ్ వై బై ఎక్స్ వాల్యూ. ఇదంతా చేయకుండా కూడా మనం వేరియన్స్ ఆఫ్ వై బై ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే అన్ని వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ సేమ్ ఉన్నప్పుడు అంత చేయాల్సి వస్తుంది. ఓకేనా.